guys. Hello. Good morning, sir. Yeah, very good morning, ma. Very good morning. So, like previous classes, any doubts? Iswar, Anusha, like Lakshmi and Rajni, any doubts on the last classes lo? Clear? Okay. Any doubts? Okay. Done, guys. సో టుడే వచ్చేసి టాలీ ప్రైమ్ 6.0లో మనము మాన్యువల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎలా చేయాలి అనేది మనం టుడే క్లాస్లో తెలుసుకుంటాం. లాస్ట్ క్లాసెస్లో మీరు చూసుకున్నట్లయితే ఓపెనింగ్ బ్యాలెన్స్ ఏ విధంగా ఎంటర్ చేయాలి, లైక్ బ్యాలెన్స్ షీట్లో ఉన్న బ్యాలెన్సెస్, అసెట్స్ కానీ లైబిలిటీస్ కానీ ఓపెనింగ్ బ్యాలెన్స్ ఎంటర్ చేసుకుని ఏ విధంగా వాటిని మనము మళ్ళీ ఫైనాన్షియల్ ఇయర్ అంతా ఎలా చేయాలనేది తెలుసుకున్నాం. టుడే వచ్చేసి మనం మాన్యువల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎలా చేయాలి, అసలు మ్యానుఫ్యాక్చరింగ్ అంటే ఏంటి, ఎవరైనా చెప్పగలరా? ఎనీవన్? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్? ఎనీవన్? అసలు మ్యానుఫ్యాక్చరింగ్ అంటే ఏంటి? Production, sir. ప్రొడక్షన్. ఓకే. ఇప్పుడు మీ నేచర్ ఆఫ్ బిజినెస్ మొబైల్స్ తయారు చేయడం కావచ్చు, కంప్యూటర్స్ తయారు చేయడం కావచ్చు, లేదంటే సర్స్ తయారు చేయడం కావచ్చు. సో ఫస్ట్ వాటన్నిటిని మనం చేయాలంటే మనకు కావాల్సిన రా మెటీరియల్ ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంప్యూటర్ తయారు చేయాలి, దానికి కావాల్సిన రా మెటీరియల్ ఏం కావాలి చెప్పండి? దానికి కావాల్సిన రా మెటీరియల్ ఏం కావాలి చెప్పండి? ఒక కంప్యూటర్ తయారు చేయాలంటే దానికి కావాల్సిన రా మెటీరియల్ ఏం కావాలి? ఉం? ఇండివిజువల్ కాంపోనెంట్స్ లైక్ మానిటర్, CPU తీసుకొచ్చి అసెంబుల్ చేస్తారు సార్. ఓకే. అసెంబుల్ చేయడానికి ఏం అవ్వాలి? దాంట్లో ఏముంటాయి? కంప్యూటర్లో ఏముంటాయి? మినిమం కాంపోనెంట్స్ ఏముంటాయి? మదర్ బోర్డ్, గ్రాఫిక్ కార్డ్, ర్యామ్, ఓకే, ప్రాసెసర్, ఓకే, సిపియు ఫ్యాన్, ఓకే, ఇవన్నీ ఏంటి? కాంపోనెంట్స్ అంటాం. వీటన్నిటిని కలిపితే ఒక కంప్యూటర్ తయారవుతుంది. సో మానిటర్, కీబోర్డ్, డెస్క్టాప్, సిపియు బాక్స్, ఓకే, ఇవన్నీ ఉండాలి. ఓకే, ఇవన్నీ ఉంటే ఒక కంప్యూటర్ తయారవుతుంది. అలాగే ఒక మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అంటే ఏంటంటే మనం ఏదైతే మన నేచర్ ఆఫ్ బిజినెస్ ఉంటుందో ఆ ప్రొడక్ట్స్ తయారవ్వాలి అంటే, ఫినిష్డ్ గుడ్స్గా మారాలి అంటే ఫస్ట్ రా మెటీరియల్ అనేది మార్కెట్లో ఎన్ నెంబర్ ఆఫ్ పర్సన్స్ దగ్గర నుంచి ఒక్కొక్క పర్సన్ దగ్గర నుంచి ఒక్కొక్క ఇన్పుట్ అనేది పర్చేజ్ చేసుకొని వాటన్నిటిని అసెంబుల్ చేసుకొని ఒక ప్రోడక్ట్గా తయారు చేసి వాటి మీద ప్రాఫిట్ యాడ్ చేసుకొని మార్కెట్లో సేల్ చేస్తాం. ఇప్పుడు మన ప్రాబ్లంలోకి వస్తే ఇది ఒక ఇండియన్ రెడీమేడ్ షోరూమ్. ఇక్కడ సర్స్ తయారు చేస్తారు. సో ఫుల్ సర్స్, హాఫ్ సర్స్ అని 2 రకాల సర్స్‌ని తయారు చేస్తున్నారు. అందుకు గాను మార్కెట్‌లో ఉన్న సప్లయర్స్ దగ్గర నుంచి మన బిజినెస్ ఒకరి దగ్గర క్లాత్, మరొకరి దగ్గర బటన్స్, మరొకరి దగ్గర థ్రెడ్స్, ఒక్కొక్క ఇండివిడ్యువల్ సప్లయర్ దగ్గర నుంచి ఇండివిడ్యువల్ రా మెటీరియల్‌ని పర్చేజ్ చేసింది. పర్చేజ్ చేసి మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుంది. సింగిల్ హాఫ్ సర్స్, సింగిల్ ఫుల్ సర్స్ 1300 నంబర్స్, 1300 నంబర్స్ టోటల్‌గా 2600 సర్స్‌ని తయారు చేయాలి రా మెటీరియల్ ఉపయోగించి. ఎంత ఉపయోగిస్తున్నాం? ఓకే. పర్చేజ్ ఎంత చేస్తున్నాం? ఇన్వర్డ్స్. సేల్స్ ఎంత చేస్తున్నాం? అవుట్‌వర్డ్స్. మన దగ్గర క్లోజింగ్ బ్యాలెన్స్ ఎంతుంది? వాటి మీద ప్రాఫిట్ యాడ్ చేసుకొని మనం మార్కెట్‌లో సేల్ చేస్తాం. ఎలా? ఈ ప్రాసెస్ అనేదే మాన్యువల్ మ్యానుఫ్యాక్చరింగ్ అని మనం చెప్తాం. ఓకే. డన్. టాలీ ప్రైమ్ 6.0లో మనం ఇది చేయడం జరుగుతుంది. ఓకే. టాలీ ప్రైమ్ ఐకాన్ చూడండి, టోటల్‌గా మారిపోయింది. ఇలా వచ్చేస్తుంది. లెఫ్ట్ సైడ్‌కి వెళ్ళి షర్ట్ కంప్లీట్ చేశాను. యాహ్! సో కంపెనీ వచ్చేసి మనకి ఇండియన్ రెడీమేడ్స్. టుడే ఈస్ ద లాస్ట్ డేనా? ఫిబ్రవరి.
ఆంధ్రప్రదేశ్. ఎంటర్ ఇవ్వకుండా కంట్రోల్ ఏ ఫర్ యాపిల్ సేవ్ చేయాలంటే. ఓకే, మెయింటైన్ అకౌంట్స్ చేసి పెట్టండి. బిల్ వైజ్ మనకు అనవసరం, నో పెట్టండి. మెయింటైన్ ఇన్వెంటరీ, ఇంటిగ్రేట్ అకౌంట్స్ విత్ ఇన్వెంటరీ, ఈ 2 ఆప్షన్స్ లో ఉండాలి. మైనింగ్ మనకు అవసరం లేదు. ఇంకా వన్స్ ఒకసారి మన కంపెనీ క్రియేషన్ చేస్తానే ఉంటాయి, గ్రూప్స్ ఉంటాయి, 2 లెడ్జెస్ ఉంటాయి, పోచర్, ఇవన్నీ సహజం. ఓకే, చూడండి, టాలీ ప్రైమ్ 6.0లో లేటెస్ట్ గా మనకి కరెన్సీస్, దాని కిందనే బడ్జెట్స్, తర్వాత సినారియోస్ అని యాడ్ చేసేసారు. ముందు లేవు, ఇప్పుడు కొత్తగా యాడ్ చేశారు బడ్జెట్స్, సినారియోస్. ఓకే, క్రియేట్లోకి వెళ్దాం. క్రియేట్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ చూడండి, ఫస్ట్ లెడ్జెస్లోకి వెళ్దాం. ఈ ప్రాబ్లంలో లెడ్జెస్ ఏమేమి ఉన్నాయో చూద్దాం. క్యాపిటల్ అకౌంట్ కంట్రోల్ ఏ. సో తర్వాత పర్చేజ్ అకౌంట్స్ కంట్రోల్ ఏ. ఇండియన్ గార్మెంట్స్ క్రియేటర్స్ కంట్రోల్ ఏ. గెలాక్సీ ప్రైవేట్ లిమిటెడ్ సన్రీ క్రియేటర్స్. తర్వాత నీరజ ట్రేడర్స్ సన్రీ క్రియేటర్స్ కంట్రోల్ ఏ. సో తర్వాత వేజెస్ ఎక్స్పెన్సెస్ కంట్రోల్ ఏ. అదర్ మిస్లెనియస్ ఎక్స్పెన్సెస్ expenses control A. Sales accounts control A. Class center, sundry debtors control A. ఇవి లెడ్జెస్. ఓకే, ఎస్కేప్ ఇవ్వండి. నెక్స్ట్ మనకి గ్రూప్స్ ఉన్నాయా లేవా? దీంట్లో గ్రూప్స్ ఉన్నాయమ్మా ఈ ప్రాబ్లంలో? గ్రూప్స్ ఉన్నాయా లేవా? లేవు, కానీ మనం చేసుకోవచ్చు. క్లాత్స్ అని ఒక గ్రూప్ చేసుకోవచ్చు, బటన్స్ అని ఒక గ్రూప్ చేసుకోవచ్చు, హెడ్స్ అని ఒక గ్రూప్ చేసుకోవచ్చు, అని ఒక గ్రూప్ చేసుకోవచ్చు. ఓకే, తర్వాత యూనిట్స్ ఏమున్నాయి మనకి? ఎంటీ అంటే మీటర్స్, డీజెడ్ అంటే డజన్స్, పీసీ అంటే పీసెస్, ఓఎస్ అంటే నెంబర్స్. తర్వాత స్టాక్ ఐటమ్. ఓకే, ఐటమ్ ఏముంది మనకి ఇక్కడ? లెనిన్ క్లాత్. ఇక్కడ చూడండి, గ్రూప్ క్లాత్స్ అని తీసుకోవాలి. కేటగిరీ మనకు అవసరం లేదు, F12 వెళ్ళి నో పెట్టేద్దాం, నో నీడ్, కంట్రోల్ ఏ. సో ఎలా పర్చేజ్ చేసాం? మీటర్స్ లో. వీటికి ఓపెనింగ్ బ్యాలెన్స్ అవన్నీ అవసరం లేదమ్మా. డెనిమ్ క్లాస్ మీటర్స్. ఫీల్డ్ బటన్స్ యూనిట్స్ వచ్చేసి డజన్స్. తర్వాత మెటల్ బటన్స్ డజన్స్. థ్రెడ్స్ పీసెస్. కాటన్ థ్రెడ్స్, పీసెస్. కలర్ మెటీరియల్. వీటికి ఎలాంటి గ్రూప్ అవసరం లేదు, ప్రైమరీ.
మెంబర్స్. తర్వాత ఇన్సర్ట్ మెంబర్స్, ఆఫీసర్స్, మెంబర్స్, ఇలా ఇలా ఎంటర్ చేసుకోవాలి. కోచెస్లోకి వెళ్దాం. ఫస్ట్ వన్ ఏంటి? రెసిప్ట్ క్యాపిటల్. సో 25 lakhs. నెక్స్ట్ పర్చేస్ ఇండియన్ గార్మెంట్స్, లెనిన్ క్లాత్ 3,500, 350, లెనిన్ క్లాత్ 4,000, 250. టోటల్గా 22,25,000కి మన బిజినెస్ ఇండియన్ గార్మెంట్స్ నుంచి పర్చేజ్ చేస్తుంది. నెక్స్ట్ గెలాక్సీ ప్రైవేట్ లిమిటెడ్, స్టీల్ బటన్స్ 2,000, 50 rupees. మెటల్ బటన్స్ 1,300, 40 rupees. 1,50,000కి మన బిజినెస్ గెలాక్సీ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి పర్చేజ్ చేస్తుంది. నెక్స్ట్ నీరజ ట్రేడర్స్, 2,000, 15. కాటన్ థ్రెడ్స్ 1,500, అంటే 60,000కి పర్చేజ్ చేసింది. నెక్స్ట్ డైరెక్ట్గా క్యాష్ తీసుకోండి. సో పర్చేజ్ కలర్ మెటీరియల్ 2,000, సో 30. ఈ విధంగా మనకు ఎంత క్వాంటిటీ కావాలో అంత క్వాంటిటీకి సంబంధించి సప్లయర్స్ నుంచి మన బిజినెస్ పర్చేజ్ చేయడం జరిగింది. ఓకే, సో పర్చేజ్ చేసిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలి? మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ఏ సింగిల్ ఆఫీసర్స్ 1,300 members, మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ఏ సింగిల్ ఫుల్సర్స్ 1,300 members. ఆ రా మెటీరియల్ని ఉపయోగించి ఫినిష్డ్ గూడ్స్గా మార్చాలి. సో అప్పుడు మనం ఏం చేయాలంటే ఓచర్లోకి వెళ్ళి మ్యానుఫ్యాక్చరింగ్ అనే ఒక ఓచర్ని క్రియేట్ చేయాలి. క్రియేట్ ఓచర్ టైప్, మ్యానుఫ్యాక్చరింగ్. ఇక్కడ సెలెక్ట్ టైప్ ఆఫ్ ఓచర్ అంటే స్టాక్ జర్నల్ తీసుకోవాలి. స్టాక్ జర్నల్ ఇక్కడ యూజ్ యాజ్ ఏ మ్యానుఫ్యాక్చరింగ్ జర్నల్ అనే ఆప్షన్ ఇచ్చి పెట్టాలి. లేకపోతే మనకు ఫార్మాట్ రాదు పెట్టకపోతే. ఓచర్స్లోకి వెళ్ళండి. అదర్ ఓచర్స్, ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ ఆల్ ప్లస్ F7. సో ఇక్కడ ఫుల్ సోర్స్ ఆఫ్సర్స్ ఎన్ని క్వాంటిటీ కావాలి? 1,300. ఓకే, ఈ 1,300 ప్రొడక్షన్ మనం చేయాలి అంటే ఎంత క్వాంటిటీ ఉపయోగించాలి? లెనిన్ క్లాత్ ఎంత ఉపయోగిస్తున్నాము? 2,600. స్టీల్ బటన్స్ 867. కాటన్ థ్రెడ్స్ 1,300. కాలర్ మెటీరియల్ 1,300. సో ఇవి తయారు చేసేటప్పుడు కొన్ని ఎక్స్పెన్సెస్ జరుగుతాయి. వేజెస్ పర్సంటేజ్ ఇస్తే ఇక్కడ ఇవ్వాలి, అమౌంట్ ఇస్తే లాస్ట్లో ఇవ్వాలి. 39,000. అదర్ మిస్లెన్స్ ఎక్స్పెన్సెస్ 91,000. ఈ విధంగా ఒక ఫినిష్డ్ గూడ్స్ని మనం మారుస్తాం. రా మెటీరియల్ ఉపయోగించి మనం ఫినిష్డ్ గూడ్స్గా ఇలా మారుస్తాం. ఓకే, సో నెక్స్ట్ ఫుల్ సోర్స్.
లెనిన్ P250, మెటల్ 1300, ఇంకా 1500, కలర్ మెటీరియల్ 1300. ఇక్కడ ఎందుకు మన నెగటివ్ స్టాక్ చూపిస్తుంది? ఎందుకు నెగటివ్ స్టాక్ చూపిస్తుంది అక్కడ? ఎనీవన్? నెగటివ్ స్టాక్ అక్కడ ఎందుకు చూపిస్తుంది చెప్పగలరా? స్టాక్ డెఫిసిట్ ఉంది. స్టాక్ ఏంటి చెప్పండి? నెగటివ్ స్టాక్ ఎందుకు వస్తుంది అక్కడ? ఎనీవన్? నెగటివ్ స్టాక్ ఎందుకు వచ్చింది? ఆన్సర్ ప్లీజ్. చెప్పాలి, ఆన్సర్ చెప్పాలి. నెగటివ్ స్టాక్ ఎందుకు వస్తుంది? రేపు ఇంటర్వ్యూలో వెళ్ళినప్పుడు చెప్పాలిగా. ఇప్పుడు స్టాక్ జనరేట్ అయింది. ఇప్పుడు సేల్స్లోకి వెళ్దాం. ఎవరికి సేల్ చేస్తున్నాం? కిషోర్ క్లాత్. సో మన దగ్గర స్టాక్ లేనప్పుడు అధికంగా ఉపయోగిస్తే మనము కంపల్సరిగా నెగటివ్ స్టాక్ వస్తుంది. చూడండి, ఫుల్ సర్స్ 13, హాఫ్ సర్స్ 13 ఆటోమేటిక్గా జనరేట్ అయిపోయింది రా మెటీరియల్ నుంచి. ఇప్పుడు సేల్ చేస్తున్నాం. $18 lakhsకి మనం సేల్ చేస్తాం. నెక్స్ట్ క్యాష్, ఫుల్ సర్స్ $700, 900, $13,30,000 మన బిజినెస్ పర్చేజ్ చేస్తుంది. మనం చేసిన ఎంట్రీస్ అన్ని చూడాలంటే డే బుక్ లో ఉంటాయి. ప్రాఫిట్ అండ్ లాస్, RDF1. నెట్ ప్రాఫిట్ 11,23,650. సమ్మరీ, RDF1, F2 all configure, show goods inverses, show goods outverses, control A. ఇన్వర్స్ అంటే పర్చేజెస్, అవుట్వర్స్ అంటే సేల్స్, రిమైనింగ్ క్లోజింగ్ బ్యాలెన్స్. బోర్డ్ రిపోర్ట్స్ అన్ని ఒకే చోట కనబడతాయి. డిస్ప్లే మోర్ రిపోర్ట్స్, ట్రయల్ బ్యాలెన్స్, అకౌంట్ బుక్స్, purchase register, sales register, receipt register, payment register, contra register. వీటినే మాన్యువల్ మ్యానుఫ్యాక్చరింగ్ అంటారు. మాన్యువల్ మ్యానుఫ్యాక్చరింగ్. అర్థమైంది మరి? ఎవరికైనా డౌట్ ఉందా? ఎనీవన్? క్లియరా? క్లియర్ గైస్? Yes, sir. Yes, sir. యా. నెక్స్ట్ వన్ చూడండి.